మనమందరం రెస్టారెంట్ కు వెళ్తూ ఉంటాం, హోటల్స్ లో స్టే చేస్తూ ఉంటాం, వేలకు వేలు బిల్ పే చేస్తూ ఉంటాం. కానీ ఒక్కసారైనా బిల్ ను శ్రద్ధగా గమనించారా? జీఎస్టీ ఎంత యాడ్ అవుతుందో పరిశీలించారా? బిల్ తో పాటు కట్టిన జీఎస్టీ నేరుగా సెంట్రల్ గవర్నమెంట్ కు వెళ్ళాలి, కానీ అలా వెళ్తుందా? అలాగే రెస్టారెంట్ ఓనర్లు సంపాదించిన మొత్తం ఆదాయం నుంచి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కు పన్ను కట్టాలి, అలా కడుతున్నారా? మన దగ్గర వసూలు చేసిన జీఎస్టీని గవర్నమెంట్ కు కట్టడం లేదని, ఓనర్లు సంపాదించిన దాంట్లో ఐటీ అసలే కట్టడం లేదని చెప్తున్నాయి ఐటీ రేట్స్. దాదాపు 90% రెస్టారెంట్లలో బిల్ మాయాజాలం జరుగుతోందని తేలింది. దేశాన్ని కుదిపేసే అతి పెద్ద స్కామ్ అది. మీరు తిన్నదానికి బిల్ కట్టడం న్యాయం, ఆ బిల్ కు జీఎస్టీ వసూలు చేయడం కూడా న్యాయమే. కానీ వసూలు చేసిన జీఎస్టీని గవర్నమెంట్ కు కట్టకపోతే అది అన్యాయం. సంపాదించిన ఆదాయంలో ఐటీ కట్టకపోతే ఎంత అన్యాయం. ఇప్పుడు అలాంటి అన్యాయాలకు కేర్ ఆఫ్ గా మారాయి కొన్ని రెస్టారెంట్లు, హోటల్స్ కూడా. ఒకటి కాదు, రెండు కాదు, ఏటా కోట్లలో గవర్నమెంట్ పన్నులను నష్టపోతోంది. ఈ 5 ఏళ్ల కాలంలో అక్షరాల 70,000 కోట్ల రూపాయల టర్నోవర్ ను రెస్టారెంట్లు దాచిపెట్టాయి. అందుకు సంబంధించిన 10,000 కోట్లకు పైగా పన్నును ఎగ్గొట్టాయి. వింటుంటేనే కోపం నరనరాన పాకుతోంది కదా. ఐటీ రేట్స్ లో మన హైదరాబాద్ లోని ఒక బిర్యానీ హోటల్ కు సంబంధించిన బ్రాంచ్లలో తనిఖీ చేయగా విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయి. బిర్యానీ హోటల్సే కాదు, టిఫిన్ సెంటర్ల నుంచి పబ్ల దాకా, రెస్టారెంట్ల నుంచి హోటల్స్ దాకా అవకాశం ఉన్న ప్రతి చోట జీఎస్టీతో పాటు ఐటీ ఎగ్గొట్టినట్లు తేలింది. అది దేశవ్యాప్తంగా పాకినట్లు రేట్స్ లో తేలింది. లక్షకు పైగా రెస్టారెంట్లు ఉపయోగిస్తున్న బిల్లింగ్ ప్లాట్ఫామ్ నుంచి 60 టెరాబైట్ల ట్రాన్సాక్షన్ డేటాని పరిశీలించారు. 2019 నుంచి 20, అలానే 2025 నుంచి 26 వరకు. సో ఈ 6 ఏళ్ల బ్యాక్ ఎండ్ రికార్డ్ ని పరిశీలించారు. మొత్తం బిల్లింగ్ విలువ 2.43 లక్షల కోట్లు. అయితే ఇందులో 13,000 కోట్లకు పైగా పన్నులు ఎగవేసినట్లు గుర్తించారు. అసలు ఇంతకీ ఇంత పెద్ద రెస్టారెంట్ బిల్లింగ్ ట్యాక్స్ స్కామ్ ఎలా జరుగుతుందో స్టెప్ బై స్టెప్ ఒకసారి చూద్దాం. మనం మొత్తం ఓవరాల్ రెస్టారెంట్ లో జరుగుతున్న బిల్లింగ్ స్కామ్ ఎలా జరుగుతుందో స్టెప్ బై స్టెప్ మనం చూస్తున్నాం. సో ఫస్ట్ విషయానికి వచ్చేసరికి బిల్ జనరేషన్. అంటే మొదటగా కస్టమర్ రెస్టారెంట్ లో బిల్ చెల్లిస్తాడు, రసీదులో జీఎస్టీతో కలిపి మొత్తం అమౌంట్ చూపిస్తూ ఉంటుంది, రైట్? సో బయటకు వచ్చి చూస్తే ట్రాన్సాక్షన్ చాలా జెన్యున్ గానే కనిపిస్తూ ఉంటుంది. సిస్టమ్ లో సపోజ్ ఒకవేళ 3,500 రూపాయలకు బిల్ అవుతే కనుక 5% జీఎస్టీ యాడ్ అవుతుంది. సో 175 రూపాయలు ప్రభుత్వానికి వెళ్ళాలి జీఎస్టీ కాబట్టి. కానీ ఇక్కడే జీఎస్టీ మాయాజాలం మొదలవుతుంది. సో అక్కడ బిల్ జనరేట్ అయిన తర్వాత నుండి మొదలవుతుంది ఈ మాయాజాలం. అక్కడ నుండి డేటా మాయాజాలం అంటే బిల్ని డిలీట్ చేయడమో, లేకపోతే బిల్ అమౌంట్ని తక్కువ చేయడమో, లేకపోతే బల్క్ బిల్ డిలీషన్ అంటే ఓవరాల్గా కూర్చొని గంటల పాటు కూర్చొని రాత్రి అయ్యేసరికో, లేకపోతే 30 రోజులకోసారి కూర్చొని ఆల్రెడీ బిల్ అయిన బిల్స్ని డిలీట్ చేయడమో జరుగుతూ ఉంటుంది. సో అది స్టెప్ 2 వరకు అలా జరుగుతుంది. ఇక స్టెప్ 3 చూసినట్లయితే జీఎస్టీ ట్రాక్ తప్పించడం. అంటే మనం కట్టిన బిల్ ట్రాన్సాక్షన్ పూర్తయ్యాక బ్యాక్ ఎండ్ యాక్సెస్ ద్వారా బిల్లింగ్ డేటా మొత్తం మారిపోతుంది. అంటే మనం కట్టింది 3,500 రూపాయల బిల్లు కదా, కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం 1,000 రూపాయలుగా మారిపోతుంది. అంటే కొన్నిసార్లు బిల్లు మొత్తం కూడా డిలీట్ కావచ్చు. ఈదర్ బిల్ ప్రైస్ ని ట్యాంపర్ చేయొచ్చు, లేకపోతే బిల్లు మొత్తాన్ని డిలీట్ చేయొచ్చు. మరికొన్ని సందర్భాల్లో మొత్తం 30 రోజుల డేటాను ఒకేసారి తొలగించేలా బల్క్ డిలీషన్ కూడా జరుగుతూ ఉంటుంది. అంటే జీఎస్టీతో పాటు ఓనర్కి వచ్చిన ఆదాయ విలువ కూడా మాయమైపోతూ ఉంటుంది, రైట్? ఇక నెక్స్ట్ వచ్చేసరికి 4th స్టేజ్ ఫేక్ రిపోర్టింగ్. అంటే ఫేక్ రిపోర్టింగ్ విషయానికి వస్తే బిల్స్ జనరేట్ చేస్తారు ఫేక్ రిపోర్టింగ్ తో. ఈ మార్పుల వల్ల నిజంగా జరిగిన సేల్స్ కంటే సిస్టంలో కనిపించే టర్నోవర్ చాలా తక్కువగా కనిపిస్తుంటుంది. అంటే మనం మొదట 3,500 రూపాయలు అంటే 175 రూపాయల జీఎస్టీతో కలిపి కట్టిన బిల్ కాస్త ఇక్కడికి వచ్చేసరికి జస్ట్ 1,000 రూపాయల బిల్లు మాత్రమే చూపిస్తూ ఉంటుంది. జీఎస్టీ 50 రూపాయలకి మారిపోతుంది.
సో అలా కూడా ట్యాంపర్ చేస్తారు. ఆ నెక్స్ట్ వచ్చేసరికి స్టెప్ 5 ట్యాక్స్ లాస్, 70,000 కోట్ల టర్న్ ఓవర్ లాస్ అన్నది ప్రస్తుతం చూపెడుతున్నది. అంటే దేశవ్యాప్తంగా జరిగిన సో ఐటీ రేట్స్ లో సుమారు 70,000 కోట్ల మేర టర్న్ ఓవర్ ను దాచిపెట్టినట్లు తేలింది. సో ఐటీ అధికారులు గుజరాత్ లో ఉన్న మెయిన్ సర్వర్ కు వెళ్లారు. అక్కడ బ్యాక్ అండ్ డేటాను పరిశీలించగా ఈ టోటల్ స్కామ్ బయటపడింది. అంటే 70,000 కోట్ల టర్న్ ఓవర్ అనేది అక్కడ తక్కువగా చూపించారు. సో మొత్తం కలిపితే ట్యాక్స్ లాస్, గవర్నమెంట్కి వచ్చిన ట్యాక్స్ లాస్ 10,000 కోట్లకు పైగానే లాస్ అనేది. సో ఇలా దేశవ్యాప్తంగా జరిగిన ఐటీ రైట్స్ లో మన తెలుగు రెస్టారెంట్స్ లోనే స్కామ్లు ఎక్కువగా జరిగినట్లు తేలింది. సో ఈ బిల్లింగ్ లో 3 రకాల స్కామ్స్ జరుగుతూ ఉంటాయి. మెయిన్ గా 2, అంటే ఇందాక మనం ఒకటి ఆల్రెడీ చెప్పుకున్నాం, బిల్ డిలీషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ బిల్ డిలీషన్ వేరు. అది చూస్తే ఒకసారి నా దగ్గర ఒక బిల్ ఉంది. సో ఈ బిల్లో మనం గమనించినట్లయితే దీనికి సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ 2.5%, 2.5% వేశారు అండ్ బిల్ కూడా వేశారు. అండ్ మనకు ఒక జిఎస్టీ నంబర్ కూడా ఉంది. సో ఇది ప్రాపర్ బిల్ గానే మనకు కనిపిస్తుంది, రైట్? అయితే ఈ బిల్లులో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందంటే 2 విధాలు. ఒకవేళ మీరు ఈ బిల్లుని కనుక ఆన్లైన్లో పే చేసినట్లయితే జరిగే స్కామ్ ఎలాంటిదో చెప్తా. ఒకవేళ మీరు రెస్టారెంట్లో ఈ బిల్లు మీరు పే చేయాల్సి ఉన్నప్పుడు వాళ్ళు పెట్టే క్యూఆర్ కోడ్ అదే రెస్టారెంట్కి సంబంధించింది ఉండనక్కర్లేదు. వాళ్ళు పెట్టే ఓ 4-5 క్యూఆర్ కోడ్స్ అనేది డిఫరెంట్ పీపుల్కి సంబంధించింది. సో అలా ఒకవేళ ఇదే రెస్టారెంట్కి ₹1 కోటి ఆదాయం వచ్చినట్లయితే అలా 5గురికి పంచితే ఎంత? 20 లక్షలు. సో ఈ రెస్టారెంట్కి వచ్చేది 20 లక్షలే కాబట్టి ఆ 20 లక్షలకి సంబంధించిన జిఎస్టీ మాత్రమే లేదా ట్యాక్స్ మాత్రమే పే చేస్తారు. ఇది ఒక రకమైన మోసం. అండ్ రెండో రకం, మీరు కనుక డబ్బులు క్యాష్ త్రూ కనుక పే చేస్తే, మీరు ఎప్పుడైనా గమనించారా? రెస్టారెంట్లో బిల్లు కట్టిన తర్వాత క్యాష్ కట్టిన తర్వాత ఆ బిల్లుని సెపరేట్గా పెడతారు, లేదా ఆన్లైన్ కట్టిన తర్వాత ఆ బిల్లుని సెపరేట్గా పెడతారు. సో ఈ క్యాష్ కట్టిన బిల్లుని వాళ్ళు డిలీట్ చేయొచ్చు. అండ్ మూడో రకం ఏంటి అంటే జిఎస్టీకి సంబంధించిన మోసాలు. అసలు జిఎస్టీ నంబరే ఉండకపోవచ్చు, వేరే జిఎస్టీ నంబర్ పెట్టి చేసుకుంటూ ఉండొచ్చు. సో ఇలా ఇన్ని రకాల మోసాలు రెస్టారెంట్లలో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అలా 5 ఏళ్లలో 3,734 పాన్ కార్డులు పరిశీలించగా 5,141 కోట్ల విలువైన టర్నోవర్ ను దాచినట్లు తేలింది. సో రాష్ట్రాల వారీగా డిలీషన్ వివరాలు చూస్తే కర్ణాటక టాప్ పొజిషన్ లో ఉంది. మొత్తం 2,000 కోట్లు పన్ను ఎగవేసినట్లు తేలింది. ఇక తెలంగాణ 1,500 కోట్లతో స్కామ్ లిస్ట్ లో 2వ స్థానంలో ఉంది. ఇక ఆ తర్వాత తమిళనాడు 1,200 కోట్లు. తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ ఉన్నట్లు ఐటీ లెక్కల్లో తేలింది. అంతేకాదు ఇక్కడ ఆన్లైన్ స్కామ్, ఆఫ్లైన్ స్కామ్ కూడా జరుగుతుంది. సో ఆ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ స్కామ్ గురించి మనం ఇందాకే మాట్లాడుకున్నాం. సో ఎలాగా పేమెంట్ త్రూ, అంటే ఆన్లైన్ పేమెంట్, క్యూఆర్ పేమెంట్ త్రూ జరిగినప్పుడు ఎలాంటి మోసం జరుగుతుంది, క్యాష్ పేమెంట్ త్రూ ఎలా జరుగుతుంది మోసం, దీని గురించి మరింత డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. అసలు ఈ హోటల్స్, రెస్టారెంట్స్ వాళ్ళు ఎట్లా చేస్తున్నారు సార్? ఈ స్కామ్ ఎట్లా చేస్తున్నారు? ఈ రెస్టారెంట్ స్కామ్ ఏదైతే మీరు ఇప్పుడు మనం మాట్లాడుతున్నామో దీనికి వాళ్ళు స్పెషలైజ్డ్ పిఓఎస్ అని ఒక సాఫ్ట్వేర్ వాడతారండి. ఇది కస్టమైజ్డ్ సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ సంబంధించిన సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైనా కానీ వాళ్ళకు ఒక ఆప్షన్ ఇస్తారు. ఏమని? ఇప్పుడు ఒక పర్సన్ రెస్టారెంట్లోకి వెళ్ళినప్పుడు మనం క్యాష్ కడతాం, ప్లస్ ఆన్ అకౌంట్ చేస్తాం. క్యాష్ కట్టిన సేల్స్ మొత్తాన్ని డిలీట్ చేసుకునే ఆప్షన్ వాళ్ళకి ఉంటుంది. సో ఇప్పుడు ఎప్పుడైతే మనం క్యాష్లో పే చేసినా మనం జిఎస్టీ 5% అని యాడ్ చేసి పే చేస్తున్నారు, ప్లస్ దానికి టోటల్ సేల్ వాళ్ళు ఇంత అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్కి బుక్ చేయాలి. సో ఇప్పుడు క్యాష్లో డిలీట్ అయిన 5% మన దగ్గర నుంచి కలెక్ట్ అయిన ట్యాక్స్ వాళ్ళు ఇవ్వట్లేదు. వీళ్ళు డిలీట్ చేసిన డేటా మొత్తం సర్వీస్ ప్రొవైడర్ దగ్గర సర్వర్లో బ్యాకప్ ఉంటుంది. సో ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏఐ టెక్నాలజీస్ అన్ని బ్లాక్ చైన్ అన్ని తీసుకొని వచ్చి అడ్వాన్స్డ్గా ఈ సర్వీస్ ప్రొవైడర్స్ బ్యాకప్ డేటా నుంచి రెస్టారెంట్స్ డేటా తీస్తే ఆల్మోస్ట్ ఆల్ దేర్ వాజ్ 40 to 50% ఆఫ్ అండర్ రిపోర్టింగ్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ ఆల్ రెస్టారెంట్స్. సో దట్ ఈస్ హ్యాపెనింగ్. మీరు చూసినట్టయితే 40 రెస్టారెంట్స్ దగ్గర 400 కోట్లు దగ్గరగా అండర్ రిపోర్ట్ అయింది ఇన్కమ్ అని చెప్తున్నారు. సో ఇండియాలో చాలా ఉన్నాయి. ఆన్లైన్ చేసి మాత్రం లెక్క పర్ఫెక్ట్గా వెళ్తుంది అనుకోవచ్చు, లేకపోతే అక్కడ కూడా ఏమైనా ఆన్లైన్లో కూడా కొంత స్కామ్ జరిగే అవకాశం ఉందా? ఇక్కడ కూడా అది రెస్టారెంట్ ఆబ్వియస్లీ సర్ప్రైజ్ చేస్తున్నారండి. ఇప్పుడు ఎట్లా డిసైడ్ అయిందంటే టోటల్ ఇన్కమ్ వచ్చింది, మనం ట్యాక్స్కి ఎందుకు కట్టాలి, దాని గురించి తక్కువ కట్టించుకోవాలి కదా. అక్కడ కూడా సపరేషన్ ఆబ్వియస్లీ ఉంటుంది.
ఇంకొకటి కూడా ఇంకొక రూట్లో ఏం చేస్తున్నారంటే మల్టిపుల్ ఫర్మ్స్ ఓపెన్ చేస్తున్నారు వీళ్ళే, డిఫరెంట్ ఫార్మ్స్ ఓపెన్ చేసి ఇన్కమ్ ట్యాక్స్లో ఆబ్వియస్లీ దేర్ ఆర్ చిన్న లూప్ హోల్స్, ఇవన్నీ కామన్ ఎక్కడైనా ఉండడమే. ఇప్పుడు 20 lakhs దాటితే GST ఉండదు, ఫుడ్ లైసెన్స్ ఒకటి ఉంటే సరిపోతుంది రెస్టారెంట్ రన్ చేయడానికి. సో నాకు ఆ 20 lakhsలో ఈ ఫార్మ్ బుక్ చేసి 20 lakhsలో ఇంకో దాంట్లో బుక్ చేసి దాంట్లో నాకు ఇంతే ప్రాఫిట్స్ మిగిలిన అని ఎక్స్పెండిచర్ని పెంచుకునే చూసి, ఎందుకంటే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మీద GST లేదు, అది ఎంత ఖర్చు అయిందో కూడా తెలియదు, క్యాష్లో వెళ్తుంది. సో నా ఎక్స్పెండిచర్ని పెంచుకొని నాకు అక్కడ ఇన్కమ్ ట్యాక్స్కి డిక్లేర్ చేసేది తక్కువ చేసుకొని ఆబ్వియస్లీ వాళ్ళు అది చేస్తున్నారు. పూర్తిగా 2 రకాలుగా స్కామ్ జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ఒకటి ఇటు క్యాష్ పేమెంట్ వల్ల దాదాపు 90% స్కామ్ జరిగే అవకాశం ఉంది. దాంతోపాటుగా ఆన్లైన్ పేమెంట్కి సంబంధించి QR కోడ్లు ఏదైతే రెస్టారెంట్ పేరు మీద కాకుండా పర్సన్స్ మీద ఉన్న QR కోడ్స్ పెట్టడం. సో దానికి మనం ఎవరైతే కస్టమర్ ఉన్నాడో కస్టమర్ దానికి ఫోన్పే చేయడం వల్ల కూడా ఆ విధంగా రెస్టారెంట్ పేరు మీద ఒకేసారి ఒక అప్రాక్సిమేట్లీ మంత్లీ ₹1 కోటి వస్తే అది దాదాపు 5 మంది షేర్ చేసుకోవడం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ తగ్గే అవకాశం ఉంది. సో ఈ 2 విధాలుగా స్కామ్స్ జరుగుతుందంటూ కూడా ఆయన చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో. సో అది GST బిల్ మాయాజాలంపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐటీ అలర్ట్ అయింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ దేశవ్యాప్తంగా దర్యాప్తు చేపట్టాలని ఆదేశించింది. ప్రస్తుతం హైదరాబాద్, విశాఖపట్నంలో ముమ్మరంగా తనిఖీలు జరుగుతున్నాయి. ఒకే సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ పైన దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.